అంతర్జాతీయ మాదక ద్రవ్య దినోత్సవం సందర్భంగా బుధవారం కందుకూరు పట్టణంలోని బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల వారి శ్రీ వివేక డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాండిడేట్స్ విద్యార్థులు కళాశాల నుండి పట్టణంలో పోస్టాఫీస్ సెంటర్ వరకు యువతలో మాదక ద్రవ్యాల వల్ల కలుగు నష్టాల గురించి చైతన్యం తీసుకురావడానికి స్లోగన్స్తో ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్న భాస్కర్ రావు మాట్లాడుతూ నేటి సమాజం పాఠ్య దేశాల ఆహారపు అలవాట్లకి ఆకర్షితులై అనేక రకాల మాదక ద్రవ్యాలకి అలవాటు పడి వారి యొక్క అమూల్యమైన జీవన శైలిని నాశనం. ఈ సందర్భంగా బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్న భాస్కరరావు మాట్లాడుతూ నేటి సమాజం పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లకి ఆకర్షితులై అనేక రకాల మాదక ద్రవ్యాలకి అలవాటు పడి వారి యొక్క అమూల్యమైన జీవన శైలిని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కావున ఇక నుండి అలాంటి చెడు అలవాట్లకి బానిస కాకుండా వారి జీవన శైలిని మెరుగుపరుచుకోవడానికి భారతదేశ సాంప్రదాయాల్ని కాపాడాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ అబ్బూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వామి వివేకానంద తెలిపిన విధంగా యువతలో మంచి చైతన్యాన్ని క్రమశిక్షణని కలిగిన యువకులు ఈ దేశానికి చాలా అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ జి బాలభాస్కర్ రావు, బి నరేంద్రబాబు, అకాడమిక్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసులు, ఎన్సీసీ మరియు ఫిజికల్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ డే సందర్భంగా శ్రీ వివేక డిగ్రీ కాలేజీ ఎన్సీసీ క్యాడెట్స్ విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా ఈ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో పాల్గొని ఈ డ్రగ్స్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ నేటి పౌరులే రేపటి పౌరులు అనే విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దే పౌరులు యువతులే కాబట్టి యువతుల్లో మంచి చైతన్యాన్ని తీసుకొచ్చి మంచి ఆరోగ్యాన్ని ఆహ్లాదకరమైన జీవితాన్ని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన కందుకూరు గ్రామంలో ఈ మొత్తం వ్యతిరేక దినోత్సవాన్ని మా వివేక డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. మేమందరం కూడా ఈ సందర్భంగా ఒక హామీ చేస్తున్నాం. మా కళాశాల నుండి విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో ఈ రోజు నుంచి మొత్తం యొక్క పదార్థాలని అన్నింటిని కూడా నిషేధిస్తామని చెప్పి ర్యాలీ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.